దీని గురించి నేను మాట్లాడుతున్నా తప్ప ఏ పార్టీకి మనం మద్దతు కాదు, ఏ పార్టీకి కాదు. ఆ రోజు ఓటేసే రోజు మనకు ఏ పార్టీ బాగుంటే ఆ ఓటు అనేది అక్కడికెళ్ళి బ్యాలెట్‌లో వేస్తాం. అది పర్సనల్, ఇండివిడ్యువల్. కానీ ఒకసారి పార్టీ గెలిచి బయటకొచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఏ తప్పులు చేస్తుంది, ఏ మంచి పని చేస్తే ఆ మంచి గురించి పొగుడుతూ ఉంటాం. మొన్న అమరావతి గురించి విజయవాడ, గుంటూరు కలిపే అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పినప్పుడు చాలా సంతోషించామే. దాని గురించి మంచి వీడియోలు చేసాము. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేలుకున్నారు, ఒక మంచి పని చేస్తున్నారు, భవిష్యత్తులో ఉపయోగపడే పని చేస్తున్నారని సమర్థించాం కదా మనం అందరం. కాబట్టి మంచి ఉన్న చోట మంచిని మాట్లాడుతున్నాం, చెడు ఉన్న చోట అయితే చెడు మాట్లాడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సూపర్ 6 విషయంలో చాలా ఫెయిల్యూర్ అయితే జరిగింది. వాళ్ళు ముందు చెప్పిన మాటలకి, ఇప్పుడు చెప్పే మాటలకి చాలా పొంతం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ వంకర మాటలు ఉంటాయో, ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు వంకర మాటలే ఉంటాయి. ఎప్పుడు కూడా ఆయన చెప్పే మాట ఏంది, ప్రతిసారి గెలవక ముందు నేను రైతులను చూసుకుంటాను అంటాడు. ఆయన ఏం చూశాడు రైతుల్ని? రాగానే డబ్బులు పడేయాలి కదా రైతులకి అకౌంట్లలో, పడేయలే. అయిపోయింది, సంవత్సరం కాలం అయిపోయింది. అంటే ఒక సంవత్సరం పూర్తయినట్టే కదా, ఇంకా మిగతా 4 సంవత్సరాలు ఇస్తారా? అది కూడా ఇస్తారో లేదు గ్యారెంటీ లేదు, చెప్పలేం. సరే, ఇదండి నేను చెప్పాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీడీపీ వాళ్ళు కూడా ఈ సూపర్ 6 పైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి రమ్మని చెప్పండి. అమ్మ మేము సూపర్ 6 ఇవ్వలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవని ఒక్కసారి రమ్మనండి. ఏం తీసుకుని కొడతారు తెలుసా? మరి ఎందుకు ఇచ్చావు హామీలని నిలదీస్తారు. కాబట్టి కొంచెం రిలీజ్ చేయండి. ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం అని చెప్పారు, 2 విడతలకు డబ్బులు లేవు, 2 విడతలకు ఇస్తానని చెప్పారు, మంచి మాట. ఓకే, 2 విడతలకు ఇవ్వండి. అలానే రైతు భరోసా కూడా 2 విడతలకు వేయండి. 20,000 చెప్పారు, అది కూడా మోడీ డబ్బులు కలిపి అనుకుంటాను, అలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కలిపి అనుకుంటాను. సరే, మిగతా డబ్బులు 2 విడతలకు ఇవ్వండి. ముందు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకుండా అవసరం లేనప్పుడు డబ్బులు ఇస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఇవ్వకపోతే ఏం ఉపయోగం? రైతులు ఇప్పుడు దుక్కులు దున్నుకుంటారు, లేకుంటే పంటలకి ఇప్పుడే మెయిన్ ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది. ఈ దుక్కులు దున్నుకోవడం కావచ్చు, ఆ పొలాన్ని బాగు చేసుకోవడం కావచ్చు, ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. కాబట్టి కొంచెం ఆలోచించి అవి త్వరగా పని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ డబ్బులు వస్తాయని కొంతమంది ఆశ పెట్టుకుంటారు. ఎందుకంటే టీవీలో రోజు అది ఎల్లో మీడియా ఏదో అంటారు కదా, దాన్ని మనకూడదు. సరే, వాళ్ళ ఇండివిజువల్ విషయం అది. కానీ వాళ్ళు రోజు లేచిన కాడ నుంచి రైతు భరోసా పడుతుంది, తల్లికి వందనం పడుతుంది అని చెప్తూనే ఉంటారు. కానీ అది పడిందిలే సచ్చింది లేదు. ఈ 10 నెలల కాలం నుంచి రోజు ఇదే చర్చ. ఓకే గైస్, నేను చెప్పిన మాటల్లో మీకు